ఎక్కడున్నారా రౌడీలు బెదిరిస్తే భయపడ్డాను కాదు. ఇట్లాంటి సామాన్య ఫ్యామిలీలో ఒక హీరో పుడతాడు. ఆ హీరో సుధీర్ బాబా. అన్నా బ్లాక్ డ్రెస్సులో ఎంట్రీ ఇస్తుంటే సునీల్ గొడుగు పట్టుకొని వస్తుంటే ఆ సీన్ మాత్రం పిచ్చగా నచ్చింది భయ్య. ఒక ఫైట్ ఉంటుంది ఇంటర్వ్యూల తర్వాత, ఎంత సేపులు ఉంటుంది అంటే నిజంగా పిచ్చెక్కిపోవాలి. ఆ ఫైట్కే నిజంగా ఇట్లా టికెట్ పెట్టిన డబ్బులు ఇట్లా 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 చించేసి ఇట్లా ఇచ్చి రావచ్చు. ఫైట్ ఏం పెట్టండి భయ్య, అసలు ఎవరో కానీ డిఓపి ఆ స్కిల్స్ మాత్రం తీసిండు భయ్యా. కిర్రాకంటే కిర్రాకు నచ్చింది భయ్య నాకు మాత్రం. ఒక రౌడీ వలన బాధపడితే సామాన్యమైన ఒక ఫ్యామిలీలో ఒకడు ఉంటాడు, వాడొక్కడు ఎంట్రీ ఇచ్చినాడంటే కొన్ని వేల కుటుంబాలను ఆదుకుంటాడు. అదే సినిమాలో ఉంది సత్యం. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు చూడండి, మంచి సినిమా, హిట్ కొట్టింది ఖచ్చితంగా. సుధీర్ బాబు యాక్టింగ్ మాత్రం నెక్స్ట్ లెవెల్. కొన్ని సీన్లలో మహేష్ బాబు లాగా అనిపిస్తాడు. అసలు నాకైతే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు సుధీర్ బాబు ఇట్లాంటి వేరియేషన్, ఇట్లాంటి రౌడీ స్కిల్స్, ఇట్లాంటి రౌడీ బాయ్ స్కిల్స్, ఇట్లాంటి ఒక గ్యాంగ్ వార్ స్కిల్స్ నేను ఎప్పుడు చూడలేదు. ఆ గ్యాంగ్ వార్ స్కిల్స్ మాత్రం చూడడం చాలా సూపర్ అనిపించింది. చాలా నాకైతే చాలా బాగా నచ్చింది భయ్య సినిమా. ఇంత మంచి కంటెంట్, అది కాక పబ్లిక్ కి మాత్రం ఖచ్చితంగా కనెక్ట్ అవుతాయి. ఎందుకంటే సామాన్యమైన ఫ్యామిలీలో ఒకడు ఉంటాడు, నాలంటోడు నీలంటోడు ఎవరిలాంటోడు ఒకడు ఉంటాడు. ప్రతి రౌడీకి భయపడాల్సిన అవసరం లేదు. వాడు ఎదురు తిరిగితే ఇంకంతే. గవర్నమెంట్ వెళ్ళి కాలు మొత్తం పట్టించుకోవాలంటే చెల్లరేగుతాడు. సామాన్యమైన ఫ్యామిలీ ఎన్ని రోజులు దెబ్బలు తింటావు భయ్య, అవునా కదా? సో అట్లాంటి కంటెంట్ అయితే సినిమాలో ఉంది. ఎవరు భయపడొద్దు. ఈ సినిమాలో మాత్రం చూసి నేర్చుకోండి, చాలా మంచి కంటెంట్ ఉంది. సుధీర్ బాబు ఒక మంచి హిట్ సినిమా. ఇట్లాంటి గ్యాంగ్తో ఎప్పుడు చూడలే, అట్లాంటి కొత్త ఎంట్రీ సుధీర్ బాబుది నేనైతే చూడడం జరిగింది. చాలా బాగుంది. అందరూ చూడండి, చూసినప్పుడు మీకు అర్థమవుతుంది. ఒక సామాన్యమైన ఫ్యామిలీలో ఒక చిరుత పుడుతుంది, ఆ చిరుతనే సుధీర్ బాబు. మా మహేష్ బాబు అన్న ఓ లెవెల్ ఉంది. మీ ఓన్ది సినిమా సూపర్ అనిపించింది. బాగుంది, హీరో లుక్ బాగుంది, హీరోయిన్ కూడా చాలా బాగుంది. హీరో ఫాదర్ మదర్ చనిపోతాడు, మళ్ళీ హీరోకి పేరెంట్స్ అండ్ వాళ్ళ వైఫ్ సపోర్ట్ ఇస్తారు. మళ్ళీ ఫైటింగ్ సీన్స్ ఎక్కువ ఉన్నాయి. మళ్ళీ ఫైట్ చేసేటప్పుడు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్స్ లిరిక్స్ కూడా చాలా బాగుంది. మూవీ కాన్సెప్ట్ అంటే హీరో వచ్చి గన్స్ ప్రిపేర్ చేస్తుంటాడు, అది ఎవరికి తెలియకుండా ప్రిపేర్ చేస్తుంటాడు కాబట్టి స్మగ్లింగ్ టైప్ చేస్తుంటాడు. అయితే ఇంకా హీరో వచ్చేసి చాలా ఫైట్స్ చేస్తాడు, వాళ్ళ విలేజ్ పీపుల్ ప్రజలందరినీ కాపాడుతాడు. ఆయన రాగానే మురుగన్ స్వామి అని అందరూ అనుకుంటారు. ఆ హీరోని అందరూ ఆయనకు మొక్కుతుంటారు. నీకు ఏవి బాగా నచ్చినాయి, ఏవి బాగా నచ్చలేదు? అంటే వాళ్ళ ఫాదర్ ఫస్ట్ వద్దంటాడు, తర్వాత ఆయననే సపోర్ట్ చేస్తాడు. వాళ్ళు మీకు నచ్చని సీన్స్ ఏమన్నా ఉన్నాయి? అట్లా ఏం లేదు, అన్నీ బాగున్నాయి. చాలా మంది స్లోగా పెట్టారు కదా, ఏంటి స్టోరీ దేని మీద ఉండొచ్చు? అది హరం హర అంటే మొత్తం సినిమా వచ్చేసి మురుగన్ స్వామి అంతా మొత్తం అట్లుంది. గాడ్ అప్పట్లో అందరూ కొట్టుకునే వాళ్ళంట. తర్వాత హీరో వచ్చిన తర్వాత అంతా మార్చి టెంపుల్ని కూడా మంచిగా చేసి దాన్ని ఇంకా డెవలప్మెంట్ చేసిండు. దానివల్ల అందరు వాళ్ళ ఊరి ప్రజలంతా ఆయన గాడ్ లాగా ట్రీట్ చేస్తారు. హీరోయిన్ మాలవిక గారు ఆమె అంతా బాగానే ఉంది. ఆమె అన్ని సీన్స్ ఎక్కువ లేవు, కొంచెం ఉన్నాయి. హీరోకి సపోర్ట్ చేసే సీన్స్ అట్లున్నాయి. లాస్ట్లో హీరోయిన్ చంపదామని చూస్తాం కానీ హీరో కాపాడుతాడు. ఆమె ఫైట్స్ ఎలా ఉన్నాయి? అంటే మొత్తం ఫైట్స్ ఎలా ఉన్నాయి? ఫైట్స్ మొత్తం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఫైట్స్ ఉన్నాయి. అందులో ఫైట్స్ సాంగ్స్ వస్తున్నాయి, బ్యాక్గ్రౌండ్ సాంగ్స్ లిరిక్స్. దానివల్ల సినిమా బాగా హిట్ అవుతుంది. చాలా బాగుంది. ఫైట్స్ ఉన్నాయంటే మరి ఫ్యామిలీ వెళ్తారా? ఫ్యామిలీకి సెట్ అవుతుంది కానీ కిడ్స్ కొంచెం కామెడీ అట్లా ఎక్స్పెక్ట్ చేస్తారు కానీ కామెడీ లేదు అందులో. సునీల్ గారు ఉన్నారు కానీ జస్ట్ ఏదో ఒక్కటి జ్యోతి లక్ష్మి గన్ అనే దగ్గర ఒక జోక్ చేస్తారు అంతే, కానీ ఎక్కువ అంత ఫన్ ఏం లేదు. కానీ ఫైట్స్ అన్నీ బాగానే ఉన్నాయి. సో ఓవరాల్గా మూవీ అంటే ఎలా అనిపించింది? మూవీ బాగానే ఉంది కానీ అలా ఫైట్స్ ఎక్కువ ఉండడం వల్ల కొంచెం బోర్ కొట్టింది. రేటింగ్ ఎంత? 5కి ఇట్లా 3. హీరో లుక్ చాలా బాగుంది, హీరోయిన్ కూడా చాలా. అన్న ఇప్పుడే చూశాను హరం హర సినిమా. నిజంగా చెప్తున్నాను, సుధీర్ బాబు కెరీర్లో ఇది ఒక బెస్ట్. అంటే ఆయన ఇప్పుడు దాకా సాఫ్ట్ సినిమాలు తీశారు, సంభావన కానీ ప్రేమ కథ చిత్రం కానీ. ఈ యాంగిల్ని అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు. ఒక మాస్ పర్ఫార్మెన్స్, మాస్ ఫైట్స్ వేరే లెవెల్లో ఉన్నాయి. ఇంటర్వెల్ ఫైట్ అయితే ఒక 10 నిమిషాలు ఉంటుంది. నరుకుడు మామూలు నరుకుడు కాదనమాట. సో మాస్ ఆడియన్స్, సుధీర్ గారి ఫ్యాన్స్ కొత్త యాంగిల్ చూడాలనుకున్న వాళ్ళు ఖచ్చితంగా ఈ సినిమా ఎంజాయ్ చేస్తారు.
అలాగే ఇంటర్వెల్ నుంచి క్లైమాక్స్ వరకు కూడా చాలా కొత్తగానే ఉంటుంది స్టోరీ. రాయలసీమ బ్యాక్డ్రాప్లో కుప్పంలో జరిగే స్టోరీ అనమాట. అక్కడ పరిస్థితులను బట్టి సుధీర్ బాబు గారు ఎంత హైట్కి ఎదిగాడనేది పాయింట్ అనమాట. ఆ సునీల్ గారి క్యారెక్టర్ కానీ మెయిన్ ఈ సినిమాకి ప్లస్ మ్యూజిక్ డైరెక్టర్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే చాలా చాలా కొత్తగా ఉంటుంది. ఫైట్స్ అప్పుడు వచ్చే సాంగ్ ఒకటి ఉంటుంది, చాలా ఉంటుంది టైటిల్ సాంగ్ లాగా. సో అన్నీ బాగున్నాయి ఈ సినిమాలో. సుధీర్ బాబు గారికి అయితే ఒక మంచి హిట్, మిమ్మల్ని అయితే అసలు డిసప్పాయింట్ చేయదు. ఫ్యామిలీతో వచ్చి చూడాల్సిన సినిమా, అందులో నో డౌట్. పర్ఫార్మెన్స్ పరంగా, స్లాంగ్ పరంగా, స్టోరీ పరంగా, డైరెక్షన్ పరంగా అన్నీ చాలా కొత్తగా ఉన్నాయి. సో అందరు థియేటర్కి వచ్చి చూడండి. సో మిమ్మల్ని అయితే అసలు డిసప్పాయింట్ చేయదు. సుధీర్ బాబు గారికి అయితే ఒక మంచి హిట్. మూవీ మొత్తం 3-4 సినిమాలు కాపీ కొట్టినట్టు లేదన్నా, ఇది వేరు, ఈ సినిమా వేరు. సినిమాలో కోర్ పాయింట్ అనేది అది కొత్తగానే ఉంటుంది. సో తను ఎలా ఎదిగాడనేది చాలా బాగా చూపించారు. సో అందరు థియేటర్కి వచ్చి చూడండి, మిమ్మల్ని అయితే డిసప్పాయింట్ చేయరు. బీజిఎం బాగుంది, ఫైట్స్ బాగున్నాయి, కొత్త సినిమాటోగ్రఫీ, కొత్త సుధీర్ బాబు చూసిన సినిమా ప్రతి ఒక్కరు వచ్చి సినిమా చూసి చాలా సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. సుధీర్ బాబు అది కొత్తగా ఉంది, సేమ్ మన కేజీఎఫ్ ఫ్లేవర్, ఆచార్య ఫ్లేవర్ ఎలా అయితే వస్తుందో సినిమా ఓకేరికి దీనికి చాలా తేడా ఉంది. ఓకేరికి అసలు దీనికి తేడా లేదు. ఏంటంటే మొత్తం మెయిన్ మాఫియా గన్స్ రెడీ చేసే గ్యాంగ్స్టర్ లాగా ఉంటాడు. మూవీలో ఏం నచ్చిందన్న? మూవీలో నాకు ఎక్కువ ఫైట్స్, బీజిఎం, గన్స్ చేసి ఆయన ఉండే ఎలివేషన్ వచ్చింది. కాన్సెప్ట్ ఏంటి? కాన్సెప్ట్ గాంగ్స్టర్, హీరో రోల్ గురించి. హీరో అదే ఇప్పుడు హీరో ఏంటంటే మన అమాయక ప్రజలు ఉంటారు, వాళ్ళ కోసం మనడు ఫైట్ చేస్తాడు. వాళ్ళకి ఏదైనా ఆపద వచ్చినా వాళ్ళకి తెలియకుండా వచ్చి ఫైట్ చేసి వాళ్ళ యొక్క నమ్మకాన్ని ఈయన ఓకే చేస్తాడు. విలన్గా సునీల్ గారి క్యారెక్టర్ విలన్ కాదు జస్ట్ ఎలా అనిపించింది? చాలా బాగుంది భయ సినిమా. సుధీర్ బాబు యాక్టింగ్ ఎలా ఉంది? సుధీర్ బాబు యాక్టింగ్ వేరే లెవెల్ ఉన్నది భయ. అన్ని సినిమాల కంటే ఈ సినిమా హైలైట్ భయ. సుధీర్ బాబు ఇది ఒక బెస్ట్ సినిమా అనుకోవచ్చు. సుధీర్ బాబు ఫైట్స్ అవి బాగున్నాయి అంటారు. ఫైట్ సీన్స్ చాలా బాగున్నాయి భయ. మొత్తం స్లో మోషన్ ఫైట్స్, గూస్ బాంబ్స్ ఉన్నాయి భయ. మ్యూజిక్, డైరెక్షన్ వేరే లెవెల్ ఉన్నది. బాడీ అయిన కట్అవుట్ మొత్తం వేరే లెవెల్ ఉన్నది. డైరెక్షన్ కూడా హైలైట్ భయ. మొత్తానికి అయితే సినిమా అయితే మొత్తం వేరే లెవెల్ ఉన్నది. ఈ వీక్ బ్లాక్ బస్టర్ అంటారా? 100% భయ. లాగేం లేదు, చాలా బాగుంది. ఫైట్ సీన్స్, ఎలివేషన్స్, ఫైట్ సీన్స్ చాలా బాగుంది.